మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. ఎన్నికల్లో గెలుపు కోసం ఏ పార్టీ అయినా అన్ని ప్రాంతాల్లోనూ సమానంగా ఫోకస్ చేస్తుంది. ఒక్క ప్రాంతం అని కాదు, ఒక నియోజకవర్గాన్ని కూడా లైట్ తీసుకోదు. అలాంటిది తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న ఉత్తరాంధ్రను చేజేతుల ఆ పార్టీ చిన్నచూపు చూస్తుందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. వైసీపీ వేవ్ ఫుల్ గా ఉన్న గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 23 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంటే అందులో 6 సీట్లు ఉత్తరాంధ్ర నుంచి వచ్చాయంటే అక్కడ టీడీపీకి ఎంత పట్టుందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ వ్యతిరేకతతో ఉత్తరాంధ్ర మళ్లీ తెలుగుదేశం పార్టీ కంచుకోటగా మారనుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. అనూహ్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ తీసుకునే నిర్ణయాలు ఆ కూటమికి ఉత్తరాంధ్రలో ఎదురు దెబ్బ తగిలేలా ఉన్నాయట. తూర్పు కాపుల్ని కరివేపాకుల్లా చూడడం వల్లే ఈ పరిస్థితి వస్తుందని టాక్. ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి తూర్పు కాపులకు అర్హత లేదా అంటూ ఆ సామాజిక వర్గ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఉత్తరాంధ్రలోని విజయనగరం, శ్రీకాకుళం, వైజాగ్లో తూర్పు కాపుల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని తూర్పు కాపులకు 2 ఎంపీ సీట్లు, 8 ఎమ్మెల్యే సీట్లు వైసీపీ ప్రకటించింది. మరో ఎంపీ సీటు కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే టీడీపీ మాత్రం తూర్పు కాపులకు టికెట్లు ఇవ్వడం లేదట. జనసేన కూడా తూర్పు కాపుల సీట్లను 1% ఓటింగ్ కూడా లేని సామాజిక వర్గాలకు కట్టబెడుతోందట. బీజేపీ అయితే ఏకంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థులకు ఉత్తరాంధ్రలో అవకాశం కల్పిస్తోందట. పొత్తులో భాగంగా నెల్లిమర్ల సీటు జనసేనకు దక్కింది. అయితే తూర్పు కాపులకు ఇవ్వకపోవడం వాళ్లను ఆవేదనకు గురి చేసిందని సమాచారం. విజయనగరం ఎంపీ సీటు దక్కించుకోవాలని చూస్తున్న బీజేపీ అగ్రవర్ణ నేతకు ఇచ్చే ప్రయత్నంలో ఉందట. తూర్పు కాపుల అడ్డా అయిన చీపురుపల్లిలో నాన్ లోకల్ నేత తెలగ సామాజిక వర్గానికి చెందిన గంటా శ్రీనివాసరావును పోటీకి దింపాలని టీడీపీ చూస్తోంది. ఈ మొత్తం పరిణామాలను చూస్తుంటే ఉత్తరాంధ్రలో తిరిగి వైసీపీ ఆధిపత్యం సాధించే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయని ఎనలిస్ట్ అంటున్నారు. తూర్పు కాపుల్ని నిర్లక్ష్యం చేయడంతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి చేజేతులారా తమ సీట్లను పళ్లెంలో పెట్టి వైకాపాకి తిరిగి అప్పగిస్తుందని టాక్. సంవత్సరంలో మరి ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు కేటాయించే పరిస్థితులు చూస్తుంటే మరి వెనకబడిన ప్రతినిధులు అయినటువంటి తూర్పు కాపు సోదరులకి అతి తక్కువగా కొన్ని పార్టీ నాయకులు మరి చాలా తక్కువ మాకున్నటువంటి పర్సంటేజ్ ప్రకారం మేము అడుగుతున్నామే తప్ప ఏ ఎస్టీదో, ఎస్సీదో మరి ఇంకొక కులం వాళ్ళు ఉన్న దగ్గర మేము ఏమీ అడగలేదు. కొన్ని ముఖ్య పార్టీ వాళ్ళు మరి ఎక్కడి నుండో వలస నుండి వచ్చినటువంటి మరి కొన్ని కోట్లు ఖర్చు పెడతాము అంటే మరి ఇక్కడ తూర్పు కాపులు కానీ ఇక్కడ జనాభా కానీ డబ్బు కోసం ఆశించే మనుషులు మాత్రం కాదు. 7 సెగ్మెంట్లో పార్లమెంట్కి వచ్చేసరికి మరి నిన్న మొన్న వాళ్ళు 3 పార్టీలు కలిపి ఎలియన్స్లో అది బీజేపీకి వేరే కమ్యూనిటీ కేటాయించారని చెప్పి పత్రికల్లో మాత్రం మనం చూసాం. మరి ఆ పత్రికల్లో చూసినటువంటి వార్త ఖచ్చితంగా అది నిజమైనట్లయితే ఖచ్చితంగా ఆ వ్యక్తి మూలం చెల్లించక తప్పదని మేము ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ పార్లమెంట్కి వచ్చేసరికి కాపులు అనే కాకుండా బీసీలు అధికంగా ఉన్నటువంటి పార్లమెంట్ విజయనగరం. ఈ కులంలో మేము పుట్టడం తప్ప, వీళ్ళ దగ్గర ఇన్ని సంవత్సరాలుగా సేవలు చేయడం తప్ప రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి పొత్తులతో పేరుతో తూర్పు కాపులందరినీ ఒక పక్కన పెట్టే పరిస్థితి ఈ జిల్లాలో కనిపిస్తుంది. ఓసీలకి ఇవ్వడానికి మొదటి లిస్టులో టికెట్లు ఇస్తారు, బీసీలకి తూర్పు కాపులకి టికెట్లు ఇవ్వడానికి వెనుక లిస్టులో పెట్టి ఇంకా ప్రకటిస్తారో ప్రకటించారో తెలియదు. మరి 60 నుంచి 70% ఉన్నటువంటి మరి నియోజకవర్గాల్లో తూర్పు కాపులకి టికెట్ ఇవ్వకుండా వేరే ఓసీలకి టికెట్లు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. మరి దౌర్భాగ్యం 2014లో 4 బీసీ తూర్పు కాపులు ఉంటే 2019కి ఏమో దాన్ని 3 చేశారు, 2024కి 1 సీటుకి పరిమితం చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.